ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు గోంగూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. కందిపప్పును ముందే ఉడకబెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుందనమాట. అసలు గోంగూరతో ఏ వెరైటీ చేసుకున్నా చాలా బాగుంటుంది కదండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. తాలింపు దినుసులు రెడీగా పెట్టుకున్నామండి. పచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని వేపించుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకుని మంచిగా ఉడకనిస్తామండి. తర్వాత శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి గోంగూర ఒక గుప్పుడు వరకు యాడ్ చేసేసుకుంటాము. అంటే మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి గోంగూర మీరు ఎంత యాడ్ చేసుకుంటాం అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు కదా. ఇంకా తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్నాను. చక్కగా దాన్ని ఉడకనిస్తామండి ఒక 2-3 నిమిషాల పాటు. ఉడికిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తాము. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ. ఇంకా సరిపడా వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకుని 5-6 నిమిషాల పాటు మంచిగా బాయిల్ అవనిస్తామండి.